రాజకీయాలకు అతీతంగా తాను అభివృద్ధి కార్యక్రమంలో చేసేందుకు ముందుంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. త్రాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా అక్కడి మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీటి సరఫరా విభాగం అధికారులతోటి అక్కడికక్కడే ఎమ్మెల్యే మాట్లాడి 15వ ఆర్థిక సంఘం నిధులు 6 లక్షలతోటి దళితవాడకు ఇంటింటికి కుళాయి వేయాలని ఆయన ఆదేశించారు. అక్కడి శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ, గ్రామాలు పలు సమస్యలు కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యాక్చువల్గా ఎస్సీ కాలనీకి ఏమైందంటే ఎస్సీ కాలనీ నుంచి అలాగా చివరి బస్ స్టాప్కి ఒక లైన్ వెళ్తుంది. ఎస్సీ కాలనీ వరకు నీరు వస్తుంది కానీ ఆ గౌడ్కి అటు రావట్లేదు. అదొక మార్కెట్ యాక్చువల్గా ఏం చెప్పారంటే రావట్లేదు. మధ్యలో కొన్ని పాయింట్స్ కొద్దిగా మీ ఊర్లో వచ్చి మీ ఊర్లో ఎమ్మెల్యే అడుగు పెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను. ఇప్పటికీ కష్టాలు అనిపిస్తుంది మీరే. చదువు కట్టగా లేదు, హెల్త్ బాగోట్లేదు, ఇవన్నీ మీ కష్టాలు తెలుసుకున్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఈ మంచినీళ్ళ కోసం ఇగో ఈ గారు మన ఈ జిల్లాకి వాటర్ ఇచ్చేదంటే ఈయన ఆఫీసర్, ఈయన ఎంపీడీఓ గారు మీకు రోడ్లు వస్తాయి. మీ ఆర్ఎన్బి రోడ్డుకి మళ్ళీ మోసం వచ్చింది, మట్టి రోడ్డు కాదు తార్ రోడ్డు కనపడుతుంది. మీ అందరికి అన్ని సౌకర్యాలు ఇస్తాం. 5 వీధులకి 3 వీధులకి యాక్చువల్గా ఎస్సీ కాలనీకి ఏమైందంటే ఎస్సీ కాలనీ నుంచి అలాగా చివరి బస్ స్టాప్కి ఒక లైన్ వెళ్తుంది. ఎస్సీ కాలనీ వరకు నీరు వస్తుంది కానీ ఆ గౌడ్కి అటు రావట్లేదు. అదొక మార్కెట్ యాక్చువల్గా ఏం చెప్పారంటే రావట్లేదు. మధ్యలో కొన్ని పాయింట్స్ కొద్దిగా అది రావాలి. ఇన్ఛార్జ్ ఆడ ఇంకో ప్లేస్లో ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీళ్ళు పనిచేస్తారు. అవసరం లేకుండా భరించే పరిస్థితి అవసరం లేదు. వీళ్ళు ఇంకా కూడా అందుబాటులో లేదు. ఏమనుకుంటున్నారు యజమానులు అనుకుంటున్నారా? ఎవరైనా మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సేవకులమే. మనం ప్రజా సేవకులు. ఈ శాలరీ తీసుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి, అందరూ తీసుకుంటున్నారా? దేనికి ఇస్తుంది శాలరీ? మీకు వాళ్ళందరికీ సేవ చేయమని. ఇక్కడ అప్పుడు ఓనర్లు లేరు, పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. లేదు పబ్లిక్ మీకు సర్వీస్ చేయమని అనుకుంటే చెప్పండి. మీకు ఇంట్లో పొలాలు ఉన్నాయా ఏమున్నాయో చూసుకుంటే ఇది పనులు చేస్తున్నాను. అందుబాటులో లేరని వస్తే మాత్రం నిర్మోహమాటంగా చెప్తున్నాను. మా కుటుంబాలు ఉన్నాయి, మేము రోడ్డు మీద పట్టుకోతాం అని అనుకుంటే మాత్రం సెకండ్ కూడా అందుబాటులో